దానికి మేలు క్షేమం మీకు మహిమ కలిగిన రీతిగా కృప చూపించమని మమ్మల్ని మీకు అప్పజెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట నంబరు 565. రండి కుమారన్న, పిలుపన్న, ఇద్దరు రండి. పాట నంబరు 565. ఇంకొక నెంబర్ 554. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు ఎంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు ఎంచితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుముని శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుముని శక్తి. హృదయములా ఖాళీ చేసి హృదయములా ఖాళీ చేసి పరలోక పితారు ఎంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు ఎంచితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది. మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పితారు ఎంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారు ఎంచితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వ శక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వ శక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము, నిన్నే సదా స్తుతించెదము. పరలోక పితారు ఎంచితిమి.
పరమాశీర్వాదము కోరి పరలోక పితారుదించితిమి. ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమను కోరియున్నాము. ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమను కోరియున్నాము. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము. పరలోక పితారు పెంచితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితారుదించితిమి. కొంత సమయం దేవుని వర్తమానం విని సంఘ ప్రార్థనలో మన ప్రార్థన మనములు వినించుకుందాము. మన మధ్యలో ప్రభు దైవజనులు ఎఫ్ఎఫ్రా అని ప్రభు నడిపించినాడు. దేవుని వాక్యం విని ప్రార్థనలో కొంత సమయం ముందుకు వెళ్దాం. రండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ని అడిగాను. వాక్య సహం కొరకు ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రీతిగా ఈ సమయంలో సంఘ ప్రార్థనలో తండ్రి మేము కూడా ప్రార్థన నేర్చుకోవడానికి మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఆరోపిస్తూ అత్తల్పని ప్రభా మీరే మీ శిలువ చాటును మార్పు చేసుకున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంలో ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను అనగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నారని మనం చూస్తా ఉన్నాం. అయితే ఆయన ప్రార్థన చాలించి అనే మాట కూడా మనం చూస్తా ఉన్నాం. శిష్యులు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న మాట, మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ప్రియ దేవుని ప్రజలరా, మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు వారి బిడ్డలుగా, దేవుడి ప్రజలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీలుగా జీవిస్తున్న మనము మొదటిగా నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రార్థన. ఇక్కడ మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ప్రార్థన దేవుని దగ్గర నేర్చుకునే వారిగా మనం కనపడతా ఉన్నాం. అయితే ప్రార్థన నేర్పించేది కూడా దేవుడే. ప్రార్థన నేర్చుకుంటా ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం నేర్చుకుంటా ఉన్నాం. ఒక తండ్రితో ఏ రీతిగా కుమారులు సంభాషణ చేస్తారో, ఒక తండ్రితో ఏ రీతిగా వారికున్న కష్టాలు, వారికున్న బాధలు, వారికున్న ఇరుకుల ఇబ్బందులు చెబుతారో, అలాగనే యేసుక్రీస్తు వారు బిడ్డలుగా చేయబడిన తర్వాత, ఆయన సొత్తుగా చేయబడిన తర్వాత ఈ దుష్ట పాపిష్టి లోకంలో జీవించేటప్పుడు ప్రతిదీ ప్రభువుకు చెప్పుకునేవారుగా ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రతి విషయంలో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి.
ప్రార్థన లేకుండా మనం ఈ లోకంలో జీవించలేం. సాతాను ఏ రీతిగా ఉన్నాడంటే ప్రార్థనలు చేయకుండా ఆటంకపరుస్తాడు. అయితే ఇక్కడ ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభు అంటా ఉన్నాడు చూడండి, మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగారు. శిష్యులు అడుగుతా ఉన్నారు, ప్రభా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించండి అంటా ఉన్నారు. అలాగనే లూకా సువార్తలోనే 11వ అధ్యాయంలోనే ఆ లైన్లో మొదటిగా మాట చూడండి, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను అనగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేయుచుండెను అని చూస్తా ఉన్నాం. దేవాతి దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నారు. అలాగనే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి శిష్యులు ఆయనను గమనిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు వీరు కూడా ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు, దేవాతి దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభా మాకును ప్రార్థన చేయ నేర్పుము అని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నా మనము కూడా ప్రభు దగ్గర, ప్రభా ప్రార్థన మాకు నేర్పుము, దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు బిడ్డలమైన మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలి చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఆయన సహోదరులను చాలండి. దేవుని బిడ్డలైన మనము ఏ రీతిగా ఉండాలి అక్కడ చూడండి, ఏక మనసుతో ప్రార్థన చేయుట. మనము ప్రార్థన చేసే విధానంలో ఏక మనసుతో ప్రార్థన చేయుట. అక్కడ సంఘము కనబడతా ఉన్నది, అక్కడ మేడగది కనబడతా ఉన్నది, అక్కడ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆరోహణై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడుకుంటా ఉన్నారు. కూడుకుంటా ఉన్న సమయంలో అందరూ అక్కడున్న శిష్యులు అందరూ కూడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము కూడా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము కూడా ప్రార్థనలో ఏక మనసు కావాలి. అనగా ఒక భావన ఒకటిగా, ఒకరి భావన ఒకటిగా కాకుండా దేవుని బిడ్డలుగా మనం సంఘముగా చేర్చబడ్డాము కాబట్టి, సంఘములో ఉన్నాము కాబట్టి ఏక మనసుతో చేసే ప్రార్థన ప్రభుకు ఇంపుగా కనబడతా ఉన్నది. మనము ఏక మనసుతో, అనగా ఏక మనసు అంటే నా మనసు ఒకలాగా ఉండాలి, వింటున్న ప్రజలైనా సరే ఒకేలా ఉండాలి. మనందరము ఏక మనసుతో ఉంటే, మంచి స్వభావంతో ఏక మనసుతో ఉంటే ఖచ్చితంగా ప్రభు ఆ మాటకి జవాబు దయచేయడం కానీ, ప్రతి విషయాన్ని కానీ ఆయన వింటారన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగనే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం, సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, మనం చూసిన మాట ఒకటి, మొదటిగా ఏక మనసుతో ప్రార్థన చేయుట, అనగా ఏక మనసుతో ప్రార్థన చేయుట అన్న మాట చూస్తా ఉన్నాం. తర్వాత ఎడతెగక ప్రార్థన చేయుట, ఇది ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఎడతెగని ప్రార్థన, ఎడతెగని ప్రార్థన. సహవాసము, రొట్టె విరుచుట కదండి, బోధయందు అన్ని విషయాల్లో మనం కనబడతా ఉన్నాము. అలాగనే ప్రార్థన కూడా ఆగబడతా ఉన్నది అక్కడ, అనగా ప్రార్థన కూడా భాగమై ఉన్నది. ఏ రీతిగా అంటే బోధ వినడం, తర్వాత బోధించడం, తర్వాత సహవాసం కలిగి ఉండడం, రొట్టె విరుచుట యందు, అలాగనే ప్రార్థన చేయుట కూడా అది ఎలాంటి ప్రార్థన ఉండాలంటే ఎడతెగని ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన చేయుట. రెండవదిగా ఎడతెగని ప్రార్థన, అనగా ఆ ప్రార్థనలో బహుశా నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఉంటే బాగుంటుందని, ఆ మాట అక్కడ ఎడతెక్క అనుకున్న అప్పుడప్పుడైతే ఎలా ఉంటుంది చూడండి. అంటే ఒకవేళ మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే అప్పుడప్పుడు చేసే ప్రార్థనగా కనబడతా ఉంది. అయితే ప్రభు అంటా ఉన్నారు, మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఉండాలంటే ఎడతెగని ప్రార్థనగా ఉండాలి. ఎడతెగని ప్రార్థన అంటే ఆ ప్రార్థనకి పులి స్టాప్ పెట్టేయడం కాదు, అది ఎలా ఉండాలంటే కామవేసుగా వెళ్తానే ఉండాలి అన్నట్టుగా. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభుతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఏ సమయంలో అయినా సరే చూడండి, మనకు వ్యాధి వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాం? వైద్యుల దగ్గరికి వెళ్తాం. వైద్యుల దగ్గరికి వెళ్ళి మనకున్న రోగం ఏమిటో చూపించుకుంటాం. వారు కూడా ఆ రోగాన్ని చూసి అది బీపీయా, షుగరా, దాన్ని బట్టి వారు కూడా మనకి ఏం చేస్తారంటే మెడిసిన్ ఇస్తారు. ఆ ఔషధాన్ని మనం తీసుకొని ఆ మెడిసిన్ ఏం చేస్తామంటే మనం తీసుకుంటా ఉంటాం.
అలాగనే ప్రార్థనలో కూడా ఏంటంటే ప్రభు దగ్గర మనం గడుపుతా ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతీది ప్రభు చూస్తూ ఉంటారు. మనకి ఏదొచ్చినా సరే ప్రభు దగ్గర పెట్టడం, ఆ యొక్క ప్రార్థన విషయంలో ప్రభు దగ్గర మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ ప్రార్థన ఏమిటంటే ఎడతెగని ప్రార్థన. మన జీవితాల్లో కూడా ఎడతెగని ప్రార్థనగా మనం జీవించాలని ప్రభు చెప్తా ఉన్నారు. తర్వాత ఇంకో మాట ఏమిటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు వర్షింపలేదని చూస్తా ఉన్నా. అనగా ఆసక్తితో ప్రార్థన చేయగా ఏలి ఆయన ఎలా ఉన్నారంట? ఏలియా గారు మన వంటి స్వభావం గలవారే, అనగా మనలాగే ఉన్నారు, మనలాంటి స్వభావమే. అంటే ఆయన దేవుడు అని ఉన్నదా? కాదు కదా, మనలాంటి స్వభావమే. అనగా మనము కూడా ఏ రీతిగా అంటే ప్రభు విషయంలో చిన్న చిన్న విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం. మనం కూడా బలహీనమే. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఆసక్తితో ప్రార్థన చేయగా. ఏ ప్రార్థన? ఆసక్తితో ప్రార్థన చేయగా. అనగా ఆసక్తితో కూడిన ప్రార్థన ఫలితాలను మనం చూడగలం. ఆసక్తితో ప్రార్థన చేయుట అని చూస్తా ఉన్నాం. అలాగనే అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియులారా చూడండి, ఆసక్తి ప్రార్థన మనం చూస్తా ఉన్నాం. అయితే సంఘం అయితే పేతురు కొరకు ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నారు? అత్యాసక్తి, ఆసక్తి కనబడతా ఉన్నది. అలాగునే అత్యాసక్తి కనబడతా ఉన్నది. పేతురు కొరకు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని ఉంది కదండి. ప్రార్థన చేయుచుండెను సంఘం అని చూస్తా ఉన్నాం. అలాగునే చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చాలండి. చూడండి, ఇక్కడ అమూల్యమైన రక్తము చేత సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడేమో అమూల్యమైన రక్తము చేత అని చూస్తా ఉన్నాం. అనగా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా సంఘం కనబడతా ఉన్నది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా సంఘం కనబడతా ఉన్నది. ఇక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నారంటే సంఘం అంటే ఎవరండి? మనమే. అంటే ఆయన రక్తము చేత ఆయన విమోచించిన బిడ్డలమైన మనమే సంఘం. అవి నా పిల్లర్స్ కాదు, ఆ గోడలు కాదు. సంఘం అంటే మనమే. అంటే అత్యాసక్తితో వారు ఏ రీతిగా ఉన్నారంటే అత్యాసక్తితో పేతురు కొరకు సంఘం అయితే ప్రార్థన చేస్తా ఉన్నది. ఎవరి కొరకు? పేతురు కొరకు. పేతురు గారు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారని సంఘం అయితే అత్యాసక్తితో, అంటే సంఘం అంతా కలిసి వారందరూ ఎలా ఉన్నారంటే అత్యాసక్తి, అంటే చాలా ఆశతో, ప్రభువా చెరసాల్లో ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ఆయన ఏ రీతిగా విడిపించబడాలి, ఏ రీతిగా సువార్త ప్రకటించాలి, సత్య సువార్తను ఏ రీతిగా నాయన ప్రకటించాలి, మీరు సహాయం చేయండి అని సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఏ రీతిగా ఉన్నది సంఘము? అత్యాసక్తితో. చూడండి, అలాగునే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, విశ్వాసముతో. ఈ చూడండి, ఈ ప్రార్థన ఏ రీతిగా కనబడుతుందంటే రోగి స్వస్థత పొందడానికి ఇక్కడ విశ్వాసశక్తితో చూస్తా ఉన్నాం. అనగా విశ్వాసంతో కూడిన ప్రార్థన. మన జీవితాల్లో మనము కూడా కొన్ని సందర్భాల్లో చూడండి విశ్వాసంతో కూడిన ప్రార్థన అగుపడదు. ఏ రీతిగా అంటే ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే అవసరం లేదన్నారా? చాలా అన్నారు. ఎంతండి? తాటికాయ అంత
ఏమండి? ఆవగింజ ఎంత, తాటికి ఎంత ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఆవగింజ అంత చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఆవగింజంత విశ్వాసం అన్నాడు దేవుడు. విశ్వాసంలో చాలా తక్కువగా ఆవగింజంత. ఒక సహోదరి ఇలాగునే ప్రార్థన విషయంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉందంటే, విశ్వాసంతో ప్రార్థన. ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉందంటే, ఆమెకి ఇంటి ఎదురుగా అక్కడ పక్కన ఒక పెద్ద కొండ ఉందంట. ఏముందంట? ఒక కొండ ఉందంట. ఆమె అంటా ఉంది, ప్రభువా ఎలా అయినా సరే ఈ కొండ లేచి ఎక్కడ పడాలి? ఆ పక్కన సముద్రంలో పడిపోవాలనిందంట. ఏమని ప్రార్థన చేస్తా ఉంది? మంచి ప్రార్థనే కదా. అంటే కొండ లేచి సముద్రంలో పడాలని ప్రార్థన చేస్తా ఉంది. ఈ సహోదరి ఏం చేస్తా ఉందంటే, ప్రార్థన చేస్తా ఉంది, బయటకు వచ్చి చూస్తా ఉందంట. కొండేమో అక్కడే ఉంది, మళ్ళీ ప్రార్థన చేస్తా ఉంది, మరలా లోపలికి వెళ్తా ఉంది, మరలా ప్రార్థన చేస్తా ఉంది, మరలా బయటకు వస్తా ఉంది. కొండేమో అక్కడే ఉంది, మరలా చూస్తా ఉన్నారు, మరలా లోపలికి వెళ్తా ఉన్నారు, మరలా ప్రార్థన చేస్తా ఉన్నారు. మరలా బయటకు వచ్చి ఆ కొండ వైపు చూసి, నాకు తెలుసు ప్రభువా కొండ ఇక్కడే ఉంటుందని అనిందంట. ఏమంటా ఉంది? నాకు తెలుసు ప్రభువా కొండ ఇక్కడే ఉంటుంది. అంటే చూడండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉందా? విశ్వాసంతో ఉందా? విశ్వాసం ఉంటే అది ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలన్నారు. ఏమని ప్రార్థన చేస్తుందంటే, అంత పెద్ద కొండ ఏంటి, లేచి సముద్రంలో పడ్డం ఏంటి, ఎందుకు పడిద్ది అన్నట్టుగా లోపల మనసులో ఉన్నది. కానీ ప్రార్థనలో మాత్రం, ప్రభువా ఆ కొండ లేచి ఆ సముద్రంలో పడాలి, ప్రభువా ఆ కొండ లేచి ఆ సముద్రంలో పడాలి, ప్రభువా ఆ కొండ లేచి సముద్రంలో పడాలి. కానీ లోపలేమో విశ్వాసంలా. ఏ రీతిగా ఉన్నదంటే, ఎలా అయినా సరే అంత పెద్ద కొండ ఎందుకు కదిలిద్ది, అంత పెద్ద కొండ లేచి సముద్రంలో పడిద్దా? ప్రియులారా చూడండి, మన జీవితాల్లో కూడా విశ్వాసముతో కూడిన ప్రార్థన చాలా అవసరం. ఏ విషయంలోనైనా సరే దేవుని విషయంలో జీవిస్తా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలైన మనము విశ్వాసము లేకుండా ఎక్కడికి వెళ్ళలేం. విశ్వాసంతోనే ప్రతి గమ్యానికి మనం చేరగలం. ఇప్పుడు చూడండి, విశ్వాసంతోనే మనం జీవిస్తా ఉన్నాం, నిరీక్షణతోనే జీవిస్తా ఉన్నాం. ఒక దినాన ప్రభువు వస్తారు, ఆయన మనల్ని తీసుకొని పోతారు, కొనుకోబడతామని ఒక విశ్వాసం ఉన్నది మనలో. విశ్వాసంతోనే జీవిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయారని, ఈ లోకానికి వచ్చారని, మరణించారని, తిరిగి లేచారని, ఆయన మరలా ఆరోహణ వెళ్ళిపోయాడని మనకు తెలుసు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే విశ్వాసం ఉన్నది మనకి. మనం యేసుక్రీస్తు వారిని చూసామా? లేదు. అంటే విశ్వాసముతో యాత్రా ప్రయాణంలో మనం వెళ్తా ఉన్నాం. ప్రియులారా చూడండి, ప్రార్థనలో విశ్వాసముతో కూడిన ప్రార్థన చూస్తా ఉన్నాం. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మహారోదనతోను అని చూస్తా ఉన్నా. అంటే ప్రార్థనలో మహారోదన కనబడతా ఉన్నది. ప్రార్థనలో ఏం కనబడతా ఉందంట? మహారోదన. అంటే చాలా రోదనతో, బాగా మహావేదనతో, రోదనతో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయన ప్రతి విషయంలో తెల్లవారుజామున 6 గంటలు లేచేవారు కదండి. అంతే కదా, తెల్లవారుజామున 6 గంటలు లేచేవారు కదా యేసుక్రీస్తు వారు. 6 గంటలు లేచి ప్రార్థన చేసేవాళ్ళు కదా అండి. అంతే కదా, బైబిల్లో తెల్లవారుజామున 6 గంటలు ఉందండి, 3 గంటలు ఉందా? ఆయన వేకుజామున 3 గంటల వేళలో, తర్వాత ఏమన్నదంటే ఆయన వాడుక చొప్పున అని ఉంటుంది. ఎంత మంచి అలవాటు చూడండి. యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేయాల్సిన అవసరంలా, యేసుక్రీస్తు వారు ఆయన విన్నపాలు ఎవరికి చెప్పాల్సిన అవసరంలా, యేసుక్రీస్తు వారు తప్పిదాలు ఒప్పుకోవాల్సిన అవసరంలా, మాదిరి మనకు ఉంచుతా ఉన్నారు. అంటే మాదిరి చూపిస్తా ఉన్నారు. ఆయన వేకువజామున, తెల్లవారుజామున, వేకువనే 3 గంటల వేళలో అని చూస్తా ఉన్నాం. 3 గంటల వేళలో ఆయన వాడుక చొప్పున. ప్రియులారా యేసుక్రీస్తు వారు మనకి ఎంత మాదిరి, ఆయన ఏ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నారు, ఆయన మనకి ఏ రీతిగా ప్రార్థన చేయాలో నేర్పిస్తా ఉన్నారు. చూడండి, మహారోదనతో అని చూస్తా ఉన్నాం. మహారోదనతో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగనే యెషయా గ్రంథము 38వ అధ్యాయము మనకు తెలిసిన భాగమే, 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడినై
ఉమ్. చాలండి, చూడండి. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా అని చూస్తా ఉన్నాం. ఇది కన్నీటితో చేసిన ప్రార్థన. వేటితో అంట? కన్నీటితో చేసిన ప్రార్థన. హిజ్కియా కన్నీరు విడిచుచు అని చూస్తా ఉన్నాం. ఆయన కన్నీరు కార్చేటప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఒకటి, యెహోవా యథార్థ హృదయుడినై. ఒక మాట ఏమిటి అంటే యథార్థ హృదయుడినై అంటా ఉన్నాడు. రెండో మాట సత్యముతో అంటా ఉన్నారు. రెండో మాట ఏమిటంటే సత్యముతో అంటా ఉన్నారు. తర్వాత నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో. మూడోదిగా నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో. తర్వాత నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో. నాలుగోదిగా అంటున్న మాట ఏమిటంటే నీ సన్నిధిలో కదండి సమస్త నేనెట్లు జరిగి నీ దృష్టికి అనుకూలముగా. ప్రియులారా, ఎంత మంచి మాట హిజ్కియా భక్తుడు చెప్తా ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే యథార్థ హృదయుడినై. నిజముగా మన జీవితాల్లో కూడా మనము కూడా ఈ మాట చెప్పుకోవాలి. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాం అయా, యథార్థ హృదయంతో ఉన్నామా, సత్యముతో ఉన్నామా, నీ దృష్టికి అనుకూలముగా. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ప్రభు దృష్టికి అనుకూలంగా పక్కన పెట్టేసేస్తాం. మనకు తెలియకుండానే మనకు అనుకూలమైన వాటినే మలుచుకుంటాం. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏమిటంటే, భక్తులు చెప్తున్న మాట ఏమిటంటే అయ్యా నీ దృష్టికి అనుకూలముగా. అంటే ప్రార్థనలో ప్రభు దృష్టికి అనుకూలంగా ప్రార్థన చేయాలి. ఏ సమయమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, కష్టమైనా, వ్యాధి అయినా, రోగం వచ్చినా సరే, అయ్యా నీకు అనుకూలంగా మమ్మల్ని నడిపించండి. ఎందుకంటే ఈ లోకంలో ప్రభు దగ్గర నేర్చుకోవాలి ప్రార్థన. చూడండి, ప్రసంగాలు నేర్చుకోవచ్చు, బాగా బెహట్ చేయొచ్చు. తర్వాత యూట్యూబ్లో వచ్చాయి కదండి, ఎన్నెన్నో ప్రసంగాలు చూడొచ్చు. ఒకరిని ఫాలో అయ్యి అలా వాళ్ళ ప్రసంగాన్ని బాగా చదివి ప్రసంగించవచ్చు, ఒక గొప్పగా కనిపించవచ్చు వ్యక్తిగా. కానీ ఏమున్నా కానీ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే శిష్యులకి ఎలా బోధించాలి, ఎలా చెప్పాలి, ఎలా నిలబడాలి, ఎలా వాక్కు శక్తి ఉండాలని చెప్పట్లా యేసుక్రీస్తు వారు. శిష్యులతో అంటున్న మాట ప్రార్థన నేర్పము. నైనా మాకు ప్రార్థన నేర్పించండి ప్రభువా. ఈ లోకంలో జీవించాలంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలి అయ్యా, మేము ఎలా ప్రార్థన చేయాలి. నిజముగా యేసుక్రీస్తు వారి బిడ్డలమైన క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా అనగా యేసుక్రీస్తు వారిని మన హృదయ అంతరంగంలో చేర్చుకున్న తర్వాత ప్రభు దగ్గర మనం కూడా ఈ రీతిగా మాట్లాడాలి. ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో ప్రభువా ఏ రీతిగా జీవించాలి, ప్రభువా మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా ప్రార్థన చేసి నాయనా మీకు దగ్గరగా ఉండాలి, మీకు సమీపంగా ఉండాలి అని మనం ప్రార్థన చేసేవారిగా కనపడాలి. చూడండి, మొదటిసారిగా మనం చదువుకున్న భాగంలో ఎలాంటి ప్రార్థన అన్నా ఏక మనసుతో కూడిన ప్రార్థన. అంటే క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా, ఆయన స్వకీయులుగా, ఆయన జనాంగంగా, ఆయన బిడ్డలుగా జీవిస్తా ఉన్నప్పుడు ఇంకో మాట ఏంటంటే పాపుల మనవి దేవుడు ఆలకించును అని ఉంది బైబిల్లో కదండి, ఉందా? పాపుల మనవి ఆలకించుడు అంటే పాపులు మనవి ఆలకింపరు. ఇప్పుడు మనం ఆయన రక్తము చేత నిర్దోషులమైపోయాం, నిరపరాధులుగా, నిర్దోషులుగా ఆయన చేసినాడు మనల్ని. అంటే మనం మంచి వాళ్ళమయ్యాం. ఎవరిని బట్టి? ప్రభుని బట్టే మంచి వాళ్ళం. అయితే మంచి వాళ్ళం అయిన తర్వాత, ప్రభు ఎదుట నిలబడ్డ తర్వాత మన మంచితనము దేవుని దృష్టిలో ఎలా కనపడాలంటే సత్యముతో కూడిందిగా, యథార్థ హృదయంతో కూడిందిగా కనపడాలి. అయితే ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే అది పాపము లేని ప్రార్థన ఉండాలి. ఒకవేళ మన లోపల ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన అంట పాపము చేయకుండా కదండి, జాన్ బన్యార్ గారు చెప్పారు కదా, ప్రార్థన పాపము చేయకుండా చేస్తుంది. అయితే ఒకవేళ పాపం చేస్తే పాపం ఏం చేస్తుందంట? ప్రార్థన చేయకుండా చేసేది. అంటే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శరీరపరంగా శరీరం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ప్రార్థన, వేకునే ప్రార్థన, సమయాల్లో ప్రార్థన, కుటుంబంలో కుటుంబ ప్రార్థన, ఇవన్నీ చాలా అవసరం. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు లేకుండా మనము జయ జీవితాన్ని జీవించలేం. ప్రభు లేకుండా మనం ఏ విషయంలో ముందుకు వెళ్ళలేం. అందుకే ప్రభు అవసరం. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరితో చేస్తూ ఉన్నాడు? తండ్రితో చెప్తా ఉన్నాడు. ప్రతి విషయంలో తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొర్నేలు కూడా మనం చూడగలం కదా, అపోస్తుల కార్యంలో కొర్నేలు గురించి అక్కడ ఏమని రాయబడిందంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండువాడంట. ఎవరంట? కొర్నేలి. అన్య జనాంగం నుంచి వచ్చాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా వారి కుటుంబం కూడా ప్రార్థన చేసే రీతిగా కనబడతా ఉన్నది. ఆయన కూడా సంబంధం కలిగి ఉన్నారు. ఎవరితో అంటే సైనికులతో. ఎలాంటి సైనికులంట? భక్తిపరులైన సైనికులే కదా. అంటే భక్తిపరుడైన కొర్నేలి ఆ రీతిగా ఆయన కూడా భక్తిపరులైన సైనికులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ దుష్ట పాపిష్టి లోకంలో జీవించేటప్పుడు భక్తిపరులతో సహవాసం చేయుట, భక్తిపరులతో కలిసి ప్రార్థన చేయుట ఎంతో ఉత్తమం. అందుకే చూడండి, 2-3 ప్రభువు నామమున అనగా 2-3 ఎవరైతే ప్రభువు నామంలో కూడి ఉంటారో ఖచ్చితంగా వారి మనములు దేవుడు వినేవారుగా. భక్తుడైన దావీదు అంటాడు కదా, 65వ కీర్తనలో ఒక మాట చెప్తాడు, ప్రార్థన ఆలకించువాడా. చూడండి, యేసుక్రీస్తు వారికి ఎంత మంచి పేరు ఉన్నదో. ఆయన పేరులో ప్రార్థన ఆలకించే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రార్థన యొక్క అంగీకరించేవారు. అంటే ఏమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రతి ప్రార్థన వినే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు వారు. అయితే ఈ లోకంలో మనం ఏక మనసుతో ప్రార్థన చేయుట. తర్వాత ఇంకో మాట ఏమిటి అనుకున్నాం కదా, ఇంకో మాట ఏంటంట, ఎడతెగని ప్రార్థన చేయుట. అంటే రెండోదిగా మన ప్రార్థన ఏ రీతిగా ఉండాలంటే ఎడతెగని ప్రార్థనగా, అనగా అప్పుడప్పుడు చేసే ప్రార్థన దేవునికి సంతోషాన్ని ఇవ్వలేదు. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే పడిపోతూ ఉంటాం. పడిపోయిన తర్వాత మరలా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ప్రభువా నేను పాపంలో పడిపోయాను, అయ్యా నన్ను రక్షించండి ప్రభా, మరలా నిలబెట్టడానికి సహాయం చేయండి. ఎందుకు అలసి తొక్కడం ఎందుకు, మరలా పడిపోవడం ఎందుకు? దేవుడు చెప్తా ఉన్నాడు కదా ప్రతి విషయంలో. చూడండి, ఆ ప్రార్థన ఎడతెగని ప్రార్థన అయితే ఖచ్చితంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలో ఎడతెగని ప్రార్థన ఉన్నట్లయితే ప్రతి విషయంలో మన జయ జీవితాన్ని పొందుతూ ఉంటాం అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకో ప్రార్థన ఏమిటంట, ఆసక్తితో ప్రార్థన. అనగా మూడోదిగా ఆసక్తితో ప్రార్థన చేయటం. అది ఏమని విన్నపాలు చేయాలో అది ఆసక్తితో చేయుట. తర్వాత 4వదిగా అత్యాసక్తితో ప్రార్థన. ఎంత మంచి ప్రార్థన చూడండి, అత్యాసక్తితో ప్రార్థన. మన జీవితాల్లో ఆసక్తి ఉంటుంది, అలాగనే అత్యాసక్తి కూడా అవసరమే. ఆసక్తి అంటే ఇప్పుడు ప్రార్థన కూడుకుంది కాబట్టి వచ్చాం, ప్రార్థన చేసాం, అయిపోయింది. అదేమిటి? ఆసక్తి. వచ్చాం, ప్రార్థన కూడుకుంది, ఆసక్తి. అయితే అత్యాసక్తి అంటే ఇంకా ముందుగా వచ్చి దేవుని విషయంలో నేనేం చేయాలి ప్రభా, నీ పని విషయంలో నేనేం చేయాలి? చేపలు వేయాలా, మందిరం ఓడవాలా, ఆ మందిరంలో ఏమన్నా శుభ్రం చేయాలా, నా వంతు నా పని ఏంటి? మైకులు పెట్టాలా, లేదంటే కీబోర్డ్ ప్లే చేయాలా, తబలా వాయించాలా, కంజరు కొట్టాలా, నా పాటలు ఏ కీర్తనలు పాడాలి. ఇవన్నీ ఏంటంటే అత్యాసక్తి. దేవుని విషయంలో ఆసక్తి ఉండడం మంచిదే, కానీ అత్యాసక్తి ఉండడం ఇంకా చాలా మంచిది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆసక్తితో పాటు అత్యాసక్తి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆ సెల్ ఫోన్లో బ్యాటరీ అంతా అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ సెల్ ఫోన్ ఏం చేస్తాం? బ్యాటరీ ఎంత అయిపోతే ఛార్జింగ్ పెడతాం. అది 30లోనో 20లోనో 60లోనో 40లోనో 10లోనో ఉంటుంది, 5లోనో ఉంటుంది, లేకపోతే 1లో 2లో ఉంటుంది. ఛార్జింగ్ పెడతాం. అది షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, పూర్తిగా ఛార్జింగ్ పెడతామా లేదా? పెట్టినప్పుడు ఎలా ఉంటుంది? టైం పడుతుంది, సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత మరలా 1, 2, 3 అని స్టెప్పులు వెళ్తూ ఉంటాయి. అంటే మన జీవితంలో కూడా ఎలాంటి ప్రార్థన కూడి ఉండాలంటే అత్యాసక్తితో చేస్తూ ఉన్నప్పుడు. అది ఎలాంటి ప్రార్థన అంటే అత్యాసక్తితో. చూడండి, సంఘం అయితే అత్యాసక్తితో. ప్రియ సోదరుడా సహోదరి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మనందరము కలిసి, మనం బయట చూస్తూ ఉన్నాం కదా పరిస్థితులు ఎలా ఉన్నవో, బయట ఎన్నెన్నో పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దేవుని విషయంలో, దేవుని పైన, దేవుని పరిచర్య పైన, దేవుని కొరకు సేవ చేస్తూ ఉన్నా, దేవుని కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నా ఎన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో మనము హాయిగా ఏమండి చక్కగా ఒక ముద్ద తినేసి, అన్నం తినేసి ఫ్రెష్గా హాయిగా పడుకుంటామా కదా? చింత ఉంటుందా ఉండదా మనకి కదా? చింత ఉండాలి కదండి. చింత కలిగిన వారిగా మనం కనపడతా ఉండాలి కదండి. తర్వాత ఇంకో మాట ఏమిటంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఖచ్చితంగా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి. అంటే అడుగు ప్రతి వాటిని పొందుకున్నారని చూస్తూ ఉన్నాం. అంటే ఏది అడిగినా, నాయనా మా సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రభా, పరిచర్య విషయంలో మేము ఇలా ఉన్నాం, పరిచర్య విషయంలో ఇలా జీవించాలనుకుంటున్నాం, ఈ లోకంలో ఇలా బ్రతకాలనుకుంటున్నాం, నాయనా నా ఆత్మీయ జీవితంలో అలా జీవించాలనుకుంటున్నాం. అంటే ప్రతి విషయంలో విశ్వాసముతో చేసినట్లయితే ఖచ్చితంగా దాని ఫలమును కూడా చూడగలం. తర్వాత ఇంకోటి అంట మహారోదనతోనూ.
అది రోదనతో కూడిన ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన అంటే మహారోదనతో కదండి, మహారోదనతో. తర్వాత కన్నీళ్లతో ప్రార్థన. నిజముగా కన్నీళ్లతో చేసే ప్రార్థన దేవునికి ఎంత ఇంపుగా కనబడతా ఉన్నదో. ఇక్కడేమో భక్తుడు హిజ్కియా గారు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే కన్నీళ్లతో ప్రార్థన చేయగా అక్కడ ఏం జరుగుతా ఉందంటే దేవుడు వచ్చి చూసారా, అక్కడికి వచ్చారా, తర్వాత అక్కడున్న దైవజనుడు వచ్చారా? లేదు, ఆయన ఏడుస్తా ఉన్నారు, కన్నీళ్లతో వెళ్ళాడు. ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ తట్టు తిరిగాడు అంతే. ఆ గోడ తట్టు తిరిగి ఆ గోడ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెడతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. ఎమ్మటే జవాబు పొందుకున్నాడు. ఏం జరిగిందంట? ఎమ్మటే వచ్చేసి, అయ్యా నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన ప్రభువు విన్నాడు కాబట్టి మరలా నీకు ఆయుష్ ఇస్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పెంచి ఉన్నారు. అనగా 15 సంవత్సరాల ఆయుష్ పెంచగా ఆయన ఎంత సంతోషపడతారో చూడండి. ఒక వ్యక్తి ఐసీలో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇంకా చనిపోతాడు అనే సమయంలో ఇంకా 5 నిమిషాల్లో ఉన్నది, మీరు ఎవరైనా మీ చుట్టాలు, బంధువులు, మీ స్నేహితులు ఎవరుంటే పిలవండి. వాళ్ళు పిలిచిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత ఆయన వ్యక్తి చనిపోతాడు అన్నారు అనుకోండి. అలాంటి వ్యక్తికి మరలా జీవాన్నిచ్చి ఒక 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావయ్యా అన్నారు అనుకోండి. డాక్టర్ ఏమంటాడు? చాలా సంతోషంతో ఎగిరి గంతులేస్తాడు, చాలా సంతోషపడతాడు. అయ్యా నేను 15 సంవత్సరాలు బ్రతుకుతానా? ఇప్పుడే చచ్చిపోతానని చెప్పారు కదా డాక్టర్ గారు, 15 సంవత్సరాలు బ్రతుకుతానా? ప్రియులరా, నిజముగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రికలో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చాలండి ప్రియులరా, చూడండి ప్రార్థనలో ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఇది మంచిది. 92వ కీర్తనలో చూడగలం కదా, మంచిది 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 అని 3 పదాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడేమో ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది. అంటే ప్రార్థనా జీవితం, ప్రార్థన కలిగి ఉండటం, ప్రార్థన చేయటం మంచిది కదండి. ప్రార్థన చేయటం మంచిది. రెండోదిగా అక్కడ చూడండి ఏమని ప్రార్థన చేయాలంటే, ఒకటి పై భాగంలో చూస్తాం, మనము సంపూర్ణ భక్తియు, మనం సంపూర్ణంగా భక్తిలో ఎదుగుతా, మనం భక్తిలో జీవిస్తా ఉన్నామంటే ప్రార్థనే మూలభారం. ఖచ్చితంగా ప్రార్థనే మనకి ఆధారం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ మన లోపంలో ఏమైనా సరే, మన లోపల చిన్న బలహీనతలు ఏదున్నా సరే మనకు అర్థమైపోద్ది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానా ప్రభా, నా భక్తి ఇలా ఉన్నదా, నా పరిశుద్ధత ఎలా ఉన్నదా, మీ విషయంలో ఆసక్తి ఇలా ఉన్నదా ప్రభా, నా జీవితంలో ఇలా ఉన్నానా, మీకోసం ఎలా పనిచేస్తా ఉన్నాను అనేది మనకు అర్థమవుతుంది. చూడు అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను. ఈనాడు నెమ్మది చాలా అవసరం. ఈనాడు మనకి సుఖము చాలా అవసరం కదండి. సుఖముగాను నెమ్మదిగాను ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి? ఏమండి, మార్కెట్లో దొరుకుతాయా? కేజీ లెక్కన ఎక్కడ దొరుకుతాయా? మార్కెట్లో కేజీ లెక్కన అమ్ముతారా? లేదు కదా. అంటే నెమ్మది కావాలన్నా, సుఖము కావాలన్నా చూడండి, హాయిగా మనము చిన్న ప్రార్థన రాత్రిపూట అలా ప్రార్థన చేసి, ప్రభా సహాయం చేయండి, ఈ ఉదయం అంతా మమ్మల్ని కాచి కాపాడారు నాయన, ఈ రాత్రి వేళలో మంచి ప్రభా ఏ చెడ్డ పీడకలు రాకుండా సహాయం చేయండి ప్రభా, మరలా వేకునే లేచి మిమ్మల్ని స్తుతించే భాగం మాకు దయచేయండి చక్కగా మోకరించి ప్రార్థన చేసి మనం అలా కళ్ళు మూసుకున్నాం అనుకోండి, హాయిగా వెళ్ళిపోతాం కదా నిద్రలోకి. చూడండి, ఇది మంచిగా సుఖముగా, అంటే సుఖముగా ఉండాలన్నా, మంచిగా ఉండాలన్నా అది ఎలాంటిదై ఉండాలంటే ప్రార్థన అని చెప్తా ఉన్నారు. తర్వాత చూడండి, అన్నిటికంటే మనుషులందరి కొరకును, దేవుని బిడ్డలమైన మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు అంటే అక్కడ రాయబడింది కదా, పలానా వ్యక్తుల కొరకే అని రాయబడిందా? వాళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు.
ఏమంటే వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఈ అక్క మంచిది ఈ అన్న మంచోడు కాదు, ఈ అన్న మంచోడు ఈ అక్క మంచిది అని చెప్తాను లేదు. మనుషులందరి కొరకు, అది ఎలాంటి వారైనా సరే మన బాధ్యత పరముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయట మంచిది అని చూస్తూ ఉన్నాం. తర్వాత రాజుల కొరకును అధికారులందరి కొరకును, చూడండి, రాజుల కొరకును అధికారుల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మనమే కదా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. మనం అనుకున్నాడు కదా, దేవుడు మనల్నే ఏర్పరచుకున్నాడు. దేవుడే ఏర్పరచుకొని కొరింథీ పత్రికలు చూడగలం కదా. ఆయనే ఏర్పరచుకున్నాడు. ఒక సీఎం పిఎం కాదు కదా మనల్ని ఏర్పరచుకుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న తర్వాత భక్తుడు ఏమంటా ఉన్నాడు, ఇది మంచిది, దేవుడి దృష్టికి అనుకూలమైనది. అంటే ప్రార్థన మంచిది, ఆ ప్రార్థన దేవుడి దృష్టికి అనుకూలమైనదిగా కనబడతా ఉన్నది. అయితే ఈ అనుకూలమైన ప్రార్థనలో అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము కూడా ప్రార్థనలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి ప్రజలైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే. తర్వాత అధికారులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అధికారులందరి కొరకు, ప్రభా మా యొక్క జీవితాల్లో మేము ఎలా జీవిస్తూ ఉన్నామంటే మా అధికారులు ఎలా ఉండాలి, వారి పరిపాలన ఎలా ఉండాలి, ఇది ప్రార్థన చేయాలి. అయితే మనుషులందరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది అని చూస్తా ఉన్నాం. నిజంగా ప్రియులరా, మనం ప్రార్థనలో ఎన్నో విషయాలు ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే ప్రభువే నేర్పించేవారిగా ఉన్నారు. ప్రార్థన కూడా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ప్రభు దగ్గరే. మనం ఎంతసేపు ప్రభు సన్నిధిలో మందిరంలో సాగిలి పెడతా ఉన్నప్పుడు, మోకరిస్తూ ఉన్నప్పుడు ఎంతగా ఆసక్తితో మనం మోకరించి ప్రభుని అడుగుతూ ఉంటామో, ప్రభుకి మనకి కనెక్షన్ అలాగే ఉంటుంది, సంబంధం కలిగి ఉంటాం. చక్కగా ఆయనతో సంబంధం కలిగినప్పుడు వేటి కొరకు ప్రార్థన చేయాలో ఆయనే చెప్తాడు కదా. నెమ్మదిగాను సుఖముగాను, సంఘాలలో నెమ్మది కావాలి, ప్రజల్లో నెమ్మది కావాలి, కుటుంబాల్లో నెమ్మది కావాలి, బయటున్న భారతదేశంలో నెమ్మది కావాలి, ప్రపంచంలో నెమ్మది కావాలి, అన్ని చోట్ల అందరిలో సుఖము కావాలి. ఇవన్నీ కావాలంటే మన బాధ్యత. నేను ముగిస్తా ఉన్నాను, చివరిగా ఒక మాట చెప్తాను. ఇక్కడ చూడండి, అబ్రహాం గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారంటే ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేశారు. ఎవరంటే ఆయన పేరు లోతు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడగలం కదా 18వ అధ్యాయంలో. అయితే లోతు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం అంతా నాశనం అయిపోతా ఉన్నప్పుడు, ఆ నాశనం అయిపోయి ఆ పట్టణం అంతా అగ్నిగంధకం చేత కాల్చబడతా ఉన్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే దేవాతి దేవుడు అంట ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహాం యొక్క ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన విన్నపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. విన్నపాన్ని జ్ఞాపకం చేసుకొని లోతుని ఏం చేశాడంట? ఆ నాశనం నుంచి బయటికి లాగాడా, వదిలేశారా? వదిలేశారు. ఈనాడు కూడా నేను కూడా అబ్రహాం వలె, అనగా విశ్వాసులుగా తీర్చబడ్డ తర్వాత, పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయబడ్డ తర్వాత మనం ప్రార్థన చేస్తే అగ్నిలో నుంచి లాగినట్టుగా కదండి. లోతుని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? లాగారు, కాపాడారు, దేవదూతలు తీసుకెళ్ళిపోతా ఉన్నవి. అలాగే ఈనాడు కూడా ప్రపంచంలో దేవుని ప్రేమ తెలియక, దేవుని యొక్క ప్రేమను అంగీకరించకుండా నశించిపోతున్న ఆత్మలు, అగ్నిలో కాలిపోతున్న ఆత్మలు ఉన్నవి ఎన్నో. అయితే మన ప్రార్థన దేవుడు విని, అబ్రహాం ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఆయన అబ్రహాం నీతిమంతుడిగా ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు వారి ద్వారా నిర్దోషులుగా, నిరపరాధులుగా, నీతిమంతులుగా చేర్చబడ్డ తర్వాత మనం కూడా ప్రార్థన చేస్తే ఏ రీతిగా లోతు కాపాడబడ్డాడో అలాగే నశించిపోయిన ఆత్మలు కూడా కాపాడబడతవి మనం తెలుసుకొని ఈ మాటల చేత మనము ప్రార్థనలో గడుపుతాం. ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాము. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఎలాగా ప్రార్థన చేయాలో, మనం ఎలాంటి అనుభవంలో ఉన్నామో, మనము నేర్చుకోవలసినటువంటి ప్రార్థనలో కొన్ని విషయాలు ప్రభు మన గమనానికి తీసుకొచ్చినాడు. మరి ముఖ్యంగా పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. అయితే ప్రార్థన పాపం చేయకుండా ఉంటుంది. ఈ విషయాన్ని మన గమనంలోకి ప్రభు తీసుకొచ్చి ఉంటుండగా మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో, ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా? అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నామా? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలో విశ్వాసం ఉందా? రోదన, కన్నీరు, సంఘం కొరకుగా మరి అత్యాసక్తి కలిగినటువంటి ఈ ప్రార్థన ద్వారా
మన పితరులు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు. కన్నీటి ప్రార్థన ద్వారా తిరిగి ఆయుష్ కూడా దైవజనులు పొందుతూ వచ్చారు. కాబట్టి మన ప్రార్థనా జీవితం ద్వారా మనము నెమ్మదిగా సుఖంగా ఉండడమే కాకుండా అది దేవుని దృష్టికి ఎంతో మంచిదిగా ఉంటుంది. మనం ఏదైనా మంచిది చేస్తున్నాము అని అంటే అది ప్రార్థనా జీవితమే అనే విషయాన్ని ప్రభు మన గమనానికి తీసుకొచ్చున్నాడు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వాక్య వెలుగులో మన జీవితాలు సరిచేసుకుంటూ 2 మనవులు ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, రానున్నటువంటి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే పరిచర్య కొరకు. రెండవ మనవి, రేపటి దినము నుండి మందిరంలో పని జరుగుతుంది. పైన వెంటిలేటర్స్ గోడ పై కడతారు. అదే సమయంలో ఈ దినం కూడా కార్పెంటరు డోర్స్, కిటికీలు వారు కూడా చూశారు. ఈ 2 మనవులు కొరకై సిస్టర్స్ వైపు ఒక 2, బ్రదర్స్ వైపు ఒక 2 ప్రార్థన చేస్తారు. తర్వాత నేను ప్రార్థన చేస్తాను. వాక్యం చెప్పిన దైవజనుడు ఎఫ్ఎఫ్రా కొరకు, తన కుటుంబం పరిచర్య కొరకు, మందిరం పని కొరకు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే పరిచర్య, ఈ విషయాలు మాత్రమే సిస్టర్స్ వైపు ఒక 2, బ్రదర్స్ వైపు ఒక 2 ప్రార్థించండి.